సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రైతు బజార్లో మహిళా స్వయం సహాయక సంఘాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్గానిక్ కూరగాయలు, మిల్లెట్స్ వంటి ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ముందుకు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తర్వాత బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వారిని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకుముందు గతంలో కూడా మనం మేళా పెట్టడం జరిగింది. సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాంటిది బొటిక్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఈ పొడుగు తయారు చేయడం కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఇతరతర కాండిమెంట్స్, స్వీట్స్, ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీంతో కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మనం మార్కెటింగ్లో మొత్తం వెనుకబడతా ఉన్నాం. దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా చేస్తుంది. ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం దాన్ని మంచి ప్యాకింగ్, మంచి లేబులింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్కి చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది. ఏర్పాటు చేసుకున్నాం. పబ్లిక్ డే సందర్భంగా 2 days సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎట్లా స్థిరపడుతున్నారు అని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఈ నారాయణఖేడ్ సబ్ డివిజన్లో ఉన్న అందరు ఎస్ఎస్జి గ్రూప్స్, సర్పు, మెట్మా వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళు ఇంకో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో నారాయణఖేడ్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు అవ్వచ్చు, డివిజన్ ప్రజలు కూడా ఒకసారి వచ్చి ఇవి చూసి వాళ్ళకి నచ్చినవి పర్చేస్ చేసుకోవాలి. అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్, కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు, కొంతమంది పొడులు చేస్తున్నారు, కొంతమంది బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీ సేల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఎస్ఎస్జి గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాను. ఈ ప్రోగ్రాము సబ్ కలెక్టర్ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు.